ఐపీఎల్ 2025లో ఒక ఇంట్రెస్టింగ్ సండేకు రంగం సిద్ధమైంది. ఈరోజు జరగబోయే 2 మ్యాచ్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో చాలా కీలకమైన మ్యాచ్లు. మెయిన్లీ పాయింట్స్ టేబుల్లో మిడిల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ రోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్లో కేకేఆర్ మరియు ఆర్ఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈవినింగ్ మ్యాచ్లు చూసుకుంటే పీబీకేఎస్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్లు తలపడబోతున్నాయి. ఈ 2 మ్యాచ్లు కూడా రివర్స్ పిక్చర్స్. అంటే ఈ సీజన్లో ఆల్రెడీ వాళ్ళ మధ్య ఒకసారి మ్యాచ్లు చూసాం. రెండోసారి జట్లు ఈ సీజన్లో తలపడబోతున్నాయి. అయితే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ మ్యాచ్లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. మెయిన్లీ మనం ముందు కేకేఆర్ మరియు ఆర్ఆర్ జట్ల మధ్య మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ ఆర్ఆర్ టీం కంటే కేకేఆర్కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజస్థాన్ టీం ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. అయితే కేకేఆర్ టీం చూసుకుంటే వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే మిగతా అన్ని మ్యాచ్లు గెలవాలి. సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ లాంటి టీం ఓడించి మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఓడిస్తే నెక్స్ట్ మ్యాచెస్లో వాళ్ళు మళ్ళీ స్ట్రగుల్ అవుతున్న టీమ్స్తోనే మ్యాచ్లు ఆడతారు. అంటే వాళ్ళకంటే కింద ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే జట్లతో మ్యాచ్ ఉన్నాయి. అండ్ దాని చివరి ఆర్సీబీ టీంతో మ్యాచ్ ఉంది. సో దీంతో కేకేఆర్ టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఈ 4 మ్యాచ్లు గెలిచారంటే 17 పాయింట్ల వరకు వచ్చేస్తాయి. దీనివల్ల ఈ మ్యాచ్లో గెలుపు అనేది ఆర్ఆర్ టీం కంటే కేకేఆర్ టీంకి ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఆడది కేకేఆర్ టీం ఆల్రెడీ ఒకసారి ఆర్ఆర్ టీం ఓడించారు. గౌతీ వేదికగా జరిగిన మ్యాచ్లో బ్రిలియంట్గా పెర్ఫామ్ చేసి ఆ మ్యాచ్ గెలుచుకున్నారు. అయితే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం చాలా క్లోజ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 31 మ్యాచ్లు తలపెడితే కేకేఆర్ టీం 15 మ్యాచ్లు గెలిచారు. వేరే ఆర్ఆర్ టీం 14 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన 2 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో క్లియర్లీ 2 జట్ల మధ్య నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న కేకేఆర్ వాళ్ళు 2 గెలిస్తే రాజస్థాన్ వాళ్ళు 3 గెలిచారు. బట్ 8 మ్యాచ్లు అయితే కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. అలాగే ప్రీవియస్గా ఏడాది ఆర్ఆర్ టీం ఓడించారు. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే ఈ సీజన్లో అంత మంచిగా పెర్ఫామ్ చేయలేకపోతుంది. ఎస్పెషల్లీ తమ లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద ఒక పెద్ద పరాజయం 100 పరుగుల మార్జిన్తో ఓడిపోయారు. సో ఇంత పెద్ద లాస్ తర్వాత ఖచ్చితంగా ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. కానీ వాళ్ళైతే కంబ్యాక్ చేయాలని చూస్తారు. ఈవెన్ వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ లేకపోయినప్పటికీ పాయింట్స్ టేబుల్లో బెటర్ పొజిషన్లో ఉండాలని చూస్తారు. సో దీంతో మరోసారి 2 జట్ల మధ్య ఒక క్లోజ్ మ్యాచ్ చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడ ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఆల్రెడీ ఆడది గ్రౌండ్లో చాలా రన్స్ చూసాం. మెయిన్లీ మ్యాచ్ ఆఫ్టర్నూన్ టైంలో జరగబోతుంది. అండ్ ఆడది ఆల్రెడీ గ్రౌండ్లో ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ చూసాం. లక్నో మరియు కేకేఆర్ జట్లు తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్లో 2 టీంలో కూడా 230 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో క్లియర్లీ ఈడెన్ గార్డెన్స్ వికెట్ అయితే బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది. పైగా బౌండరీ సైజెస్ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి రన్స్ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఆడ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 200 కంటే ఎక్కువ ఉంది. సో దీంతో మ్యాచ్లో అయితే మరోసారి ఒక హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 98 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఈ 98 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 41 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 56 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 రన్స్గా ఉంది. సో స్టాట్స్ పడి చూసుకుంటే చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ ఆడ చూసుకుంటే మాత్రం సిచ్యువేషన్ కాస్త డిఫరెన్స్. మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు. కేవలం 1 మ్యాచ్లో మాత్రమే చేస్ చేసిన టీం గెలిచింది. సో దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది అంత క్రూషియల్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. బట్ ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం ఆఫ్టర్నూన్ గేమ్ అయినప్పటికీ పిచ్లో పెద్దగా మార్పులు రాలేదు. సో దీంతో మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతాడు. ఇక గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డు చూసుకుంటే కేకేఆర్ టీంకి జనరల్గా చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఈ ఏడాది మాత్రం వాళ్ళు తమ హోమ్ గ్రౌండ్లో స్ట్రగుల్ అవుతున్నారు. 4 మ్యాచ్లు ఆడితే 3 ఇంట్లో ఓడిపోయారు. ఈవెన్ చివరిగా పీబీకేఎస్ మ్యాచ్ రద్దయినప్పటికీ ఆ మ్యాచ్లు కూడా వాళ్ళ బౌలర్స్ ఫెయిల్ అవడం చూసాం. సో క్లియర్లీ ఆడది కేకేఆర్ టీం తమ హోమ్ గ్రౌండ్లో స్ట్రగుల్ అవుతున్నారు. అలాగే ఆర్ఆర్ టీం చూసుకుని గ్రౌండ్లో మరీ అంత డామినేటింగ్ రికార్డ్ లేదు. 10 మ్యాచ్లు జరిగితే కేకేఆర్ టీం 6 మ్యాచ్లో గెలిచారు. ఆర్ఆర్ టీం 4 మ్యాచ్లో గెలిచారు. సో దీంతో కేకేఆర్ టీంకి మరీ ఎక్కువ హోమ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పలేం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కూడా కొంతవరకు రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యాచ్ జరిగే టైంలో అరౌండ్ 40% రెయిన్ పడొచ్చు అంట. సో వర్షం కనుక వచ్చి మ్యాచ్ రద్దయితే అది కేకేఆర్ టీంకి చాలా బిగ్ నెగిటివ్గా మారిపోద్ది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం కంటే కేకేఆర్ వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో రోజు వాళ్ళని తమ హోమ్ గ్రౌండ్లో వరుణ్ దేవుడు కరుణించాలి. లేకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టీం మీద చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ దగ్గర నుండి రన్స్ రావడం చూసాం. అలాగే మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ కూడా బాగా పెర్ఫామ్ చేశారు. మెయిలీ రసెల్ దగ్గర నుంచి క్యామ్ ఇన్నింగ్స్ చూసాం. సో స్టిల్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతున్నప్పటికీ మిగతా వాళ్ళు మెల్లగా ఫామ్ అందుకుంటున్నారు. రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ కొట్టాడు. పైగా ఆర్ఆర్ టీం బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి కేకేఆర్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీంను సునీల్ నారాయణ గెలిపించాడు. దీంతో మరోసారి ఈ మ్యాచ్లో అతను కీలకంగా మారతాడు. అలాగే అతనితో పాటు మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎక్కువగా స్పిన్ ఆడేందుకు స్ట్రగుల్ అవుతున్నారు. సో కేకేఆర్ టీం తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ గెలవాలంటే ఖచ్చితంగా స్పిన్నర్స్ బాగా పెర్ఫామ్ చేయాలి. అండ్ పేసర్స్ చూసుకుని కొంతవరకు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీరు లాస్ట్ మ్యాచ్లో రసెల్ డెత్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ కేకేఆర్ టీం కోలుకుంటుంది. అండ్ ఈ మ్యాచ్ కోసం అయితే వాళ్ళు తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ టీంతో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా అదే టీంతో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. జీటీ మీద ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టినప్పటికీ ఆ తర్వాత ఘోరంగా ఓడిపోయారు. మెయిన్ ఓపెనర్స్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నారో ఆ టీం సరిగ్గా ఆడలేకపోతుంది. సో మోస్ట్లీ ఈ మ్యాచ్ కూడా సంజు శాంసన్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. పైగా ఆర్ఆర్ టీం ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే అతను రిస్క్ చేయరు.
బట్ ఎనిమిది మ్యాచ్ల వాళ్ళు గెలవాలంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టెప్ అప్ అవ్వాలి. మళ్ళీ కేకేఆర్ స్పిన్నర్స్ని మంచిగా ఆడితేనే మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రాజస్థాన్ టీంకి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే సందీప్ శర్మ రూల్ అవుట్ అయిపోయాడు. అలాగే అసరంగా కూడా ఏదో ఇంజరీస్ కేర్ ఉంది. సో ఎదురు లేకపోవడం వల్ల ఆర్ఆర్ టీం బౌలింగ్ మరీ పేలవంగా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళకి పేస్ బౌలింగ్ విషయంలో జాఫ్రా ఆర్చర్ ఒక్కడే మంచిగా వేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతున్నారు. బట్ అలా మంచిగా వేస్తున్న బౌలర్ను కూడా వాళ్ళ కెప్టెన్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం బౌలింగ్లో కొంతవరకు మార్పులు జరగచ్చు. ఒకవేళ అసరంగా ఫిట్గా ఉంటే ఫరూకీ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అట్ ది సేమ్ టైం కుమార కార్తికేయ ప్లేస్లో తుషార్ దేశపాండే వాళ్ళు మళ్ళీ తిరిగి రావచ్చు. అదర్వైజ్ ఆర్ఆర్ టీం కూడా మ్యాచ్ కోసం ప్లేయింగ్ లెవెన్లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు, అన్లెస్ ఎవరైనా యంగ్స్టర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకుంటే తప్ప. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మరీ ఎక్కువసార్లు తలపడ్డ బ్యాటిల్స్ లేవు. బట్ మనమైతే పాపులర్ రహానే మరి జాఫ్రా ఆర్చర్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ప్రీవియస్ ఆర్చర్ రహానేని ఒకసారి అవుట్ చేశాడు. అండ్ ఆల్సో మ్యాచ్లో ఆర్ఆర్ టీం పవర్ప్లేలో ఆర్చర్తో పాటు తీక్షణ కూడా బాల్ ఇవ్వచ్చు, ఎందుకంటే అతనికి సునీల్ నారాయణ మీద చాలా మంచి రికార్డు ఉంది, 2 times అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం పవర్ప్లేలో బౌలర్స్ని సెలవుగా యూజ్ చేసుకుంటే వాళ్ళకి వికెట్లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే డెత్ ఓవర్స్లో రసెల్ మరి ఆకాశ్ మధ్య మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. మిగిలిన చివరి మ్యాచ్లో యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, దీంతో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే ముందు చెప్పుకున్నట్టు ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్పిన్నర్స్కి అగెన్స్ట్గా స్ట్రగుల్ అవుతున్నారు. దీంతో మన రియాన్ పరాగ్ మరి వరుణ్ చక్రవర్తి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే పవర్ప్లేలో యంగ్ ఆర్ఆర్ ఓపెనర్స్కు మరి యంగ్ కేకేఆర్ ఫాస్ట్ బౌలర్స్కి మధ్య కూడా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. సో గతంలో చూసుకుంటే వాళ్ళందరి మధ్య పెద్దగా బ్యాటిల్స్ ఏమీ జరగలేదు, కేవలం ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. దీనివల్ల ఈ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కనిపించట్లేదు. బట్ ఎనివే కేకేఆర్ టీం మ్యాచ్ కావాలంటే ఆర్ఆర్ టీంని పవర్ప్లేలో బాగా టార్గెట్ చేయాలి. వాళ్ళ టాప్ ఆర్డర్ని తొందరగా వచ్చేస్తే ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పెట్టొచ్చు. చూడాలి మరి మ్యాచ్లో కేకేఆర్ టీం గెలిచి తమ ప్లే ఆఫ్ అవకాశాలను పెంచుకుంటారు లేదనేది. ఇక ఈవినింగ్ మ్యాచ్ విషయానికి వస్తే పీబీకేఎస్ మరియు లక్నో జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ధర్మశాల వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ రెండు జట్లు మిడిల్లో ఉన్నాయి. పీబీకేఎస్ టీం 4th ప్లేస్లో ఉంటే లక్నో టీం 6th ప్లేస్లో ఉన్నారు. సో దీంతో ఈ మ్యాచ్లో గెలిచింటే మా ప్లే ఆఫ్ రేస్లో ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ పంజాబ్ టీం గెలిస్తే వాళ్ళకి 2nd spot వచ్చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. వేరే లక్నో టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో 2 పాయింట్లు చాలా క్రూషియల్. వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్ రేస్లో చాలా కిందకు పడిపోతారు. సో ఖచ్చితంగా అయితే రెండు జట్ల మధ్య ఒక మంచి హెవీ కాంపిటీషన్ చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ అట్ స్టాట్స్ చూసుకున్నా సరే క్లోజ్గానే ఉన్నాయి. 5 మ్యాచ్లు తలపెడితే పీబీకేఎస్ టీం 2 మ్యాచ్లో గెలిస్తే లక్నో టీం 3 మ్యాచ్లో గెలిచారు. బట్ ఎనివే ఫామ్ విషయానికి వస్తే మాత్రం పీబీకేఎస్ టీం వాళ్ళదే బాగుంది. వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. వేరే లక్నో టీం సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా మ్యాచ్లో ఓడిపోతున్నారు. చివరి 4 మ్యాచ్లో 3 ఓడిపోయారు. సో సేమ్ ఢిల్లీ టీంలోనే లక్నో టీం యొక్క గ్రాఫ్ కూడా డౌన్ అవుతుంది. దీంతో మ్యాచ్లో వాళ్ళు గెలవకపోతే మరింత రిస్క్లోకి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ 3 మ్యాచెస్లో గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్తారు లేదు చెప్పలేం, ఎందుకంటే ఈసారి టాప్ 4 విషయంలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి ధర్మశాల గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇప్పటివరకు ఈ సీజన్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. బట్ గతంలో చూసుకుంటే మాత్రం ఇదైతే ఒక మంచి పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, అలాగే బాల్ కూడా బాగా స్వింగ్ అవుతుంది. బట్ ఎనివే రీసెంట్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఎక్కువ రన్స్ కూడా వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీం ఈ గ్రౌండ్లో 241 రన్స్ కొట్టడం చూసాం. సో గత 2 yearsలో చూసుకుంటే ఈ గ్రౌండ్లో 4 IPL మ్యాచెస్ జరిగాయి అండ్ 4 IPL మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ 213 వరకు ఉంది, విచ్ మీన్స్ ఈ గ్రౌండ్లో కూడా పార్ స్కోర్ 200గా చెప్పుకోవచ్చు. బట్ హిస్టారికల్గా చూసుకుంటే మాత్రం పేస్ బౌలర్స్ ఈ పిచ్ మీద బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 13 IPL మ్యాచెస్ మాత్రమే జరిగాయి అండ్ ఈ 13 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లోనే గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 184 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి ఒక హై స్కోరింగ్ విన్ అని అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కూడా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఎనివే ఆడేది గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మేబీ చేస్ చేసేందుకు మొగ్గు చూపొచ్చు. అయితే పీబీకేఎస్ మరియు లక్నో టీంలకు ఒక హ్యాబిట్ ఉంది, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతూ ఉంటారు. మెయిన్ ఆడేది 2 టీంలు కూడా చిన్న టార్గెట్స్ని డిఫెండ్ చేసుకోవడం చూసాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ కూడా తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ రికార్డ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏమాత్రం రాంగ్ డిసిషన్ అవ్వదు. సో నాకు తెలిసి ఈ మ్యాచ్లో కూడా టాస్ అనేది అంత ఇంపార్టెంట్గా మారకపోవచ్చు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ గ్రౌండ్లో పీబీకేఎస్ టీంకి అయితే అంత మంచి రికార్డ్ లేదు. మెయిన్గా 2 ఏళ్లలో చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడారు అండ్ 4 మ్యాచ్లు ఓడిపోయారు. అది అంతకుముందు చూసుకుంటే మ్యాచ్లు బాగానే గెలిచారు. 2013 వరకు చూసుకుంటే ఈ గ్రౌండ్లో మొత్తం 9 మ్యాచ్లు ఆడారు పీబీకేఎస్ టీం అండ్ 9 మ్యాచ్లు 5 గెలిచి 4 ఇంట్లో ఓడిపోయారు. బట్ లాస్ట్ ఇయర్స్లో మాత్రం ఈ గ్రౌండ్లో వాళ్ళకి అసలు మంచి రికార్డ్ లేదు. అండ్ ఆల్సో లక్నో టీంతో ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఇంత మ్యాచ్లో అయితే 2 జట్ల మధ్య కాంటెస్ట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ టాప్ ఆర్డర్ నిజంగా చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఈ సీజన్లో. మెయిల్ ఓపెనర్స్ అయితే కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్లో రన్స్ కొడుతున్నారు. అలాగే శ్రేయస్ అయ్యర్ తీసుకున్న లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ టీం బ్యాటింగ్ మరోసారి వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఆశలు పెట్టుకుంటారు. అయితే మిడిల్ ఆర్డర్ దగ్గర నుంచి చూసుకుంటే ఆట అనుకూల పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. మెయిన్లీ ఫారెన్ బ్యాట్స్మెన్ సరిగ్గా రాణించలేకపోతున్నారు. పడిన పీబీకేఎస్ టీం ఆల్రెడీ స్టాయినిస్ మరియు మ్యాక్స్వెల్ ఇద్దరిని సైడ్ చేస్తుంది. దీంతో ఈసారి మీ వాళ్ళు మిడిల్ ఆర్డర్ సెట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా హర్షదీప్ సింగ్ మరియు మార్క్ ఆండర్సన్ ఇద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ ఆల్సో చాలా కూడా కొంతవరకు బాగానే వేస్తున్నాడు. బట్ మిగతా బౌలర్స్ మాత్రమే రన్స్కి వెళ్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం వాళ్ళ బౌలింగ్లో మార్పులు చేయొచ్చు. మెయిలీ పిచ్ పేసర్స్కి అనుకూలించే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. దీంతో ఎక్స్ట్రా పేసర్ని తీసుకురావాలి.
సో ఇంటి మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం ఖచ్చితంగా జేవియర్ బాట్లెట్ని ఆడించవచ్చు. అంటే దానికి జరిగితే శ్రేయాన్ సెజ్జా లేదా హర్ప్రీత్ బ్రౌర్ ఇద్దరు ఒకరికి అవకాశం దక్కుతుంది. మోస్ట్లీ బ్యాటింగ్ స్ట్రెంత్ని పెంచుకోవడం కోసం శ్రేయాన్ సెజ్జాని ఆడించవచ్చు. సో ఈ మ్యాచ్ కోసం అయితే పీబీకేఎస్ టీంలో ఒక్క మార్పు జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక లక్నో టీం విషయానికి వస్తే ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మీరు వాళ్ళ టాప్ ఆర్డర్లో మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ సరిగ్గా ఆడలేకపోతున్నారు. ఇద్దరు బాగా పెర్ఫామ్ చేసినంతసేపు లక్నో టీం వరుసగా మ్యాచ్లు గెలిచేశారు. బట్ వీళ్ళిద్దరు బ్యాట్స్ నుంచి రన్స్ ఆగిపోయి వాళ్ళు మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. మీరు నికోలస్ పూరన్ కంటిన్యూస్గా ఫెయిల్ అవ్వడం మా టీంకి బాగా బ్యాక్ ఫైర్ అవుతుంది. సో లక్నో టీం గడి తిరిగి మార్కరం బాగానే రన్స్ కొడుతున్నాడు. దీంతో అతనితో పాటు నికోలస్ పూరన్ కూడా మంచిగా ఆడాలి ఈ మ్యాచ్లో. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ వాళ్ళ కెప్టెన్ బ్యాట్ నుండి కూడా రన్స్ రావట్లేదు. అతను కూడా ఫామ్లోకి రావాలి. ఈవెన్ మల్లర్ మరి అబ్దుల్ సమాద్ చూసుకుని అంత మంచిగా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ టీంలోనే లక్నో టీం కూడా మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లం ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకంటే పెద్ద ప్రాబ్లం ఉంది వీళ్ళకి. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం లక్నో టీం కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి మయాంక్ యాదవ్ లాంటి బౌలర్ ఎంట్రీ ఇచ్చాడు. అంటే అతనికి ఈ పిచ్ అయితే బాగా సూట్ అవుతుంది. అలాగే దిగ్విజయ్ రాతి చూసుకుని చాలా వరకు బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. కానీ మిగతా బౌలర్సే ఇన్కన్సిస్టెంట్గా వేస్తున్నారు. మీరు ఆవేశకన్ బౌలింగ్లో చూసాం, ఒక మ్యాచ్లో సరిగ్గా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో సరిగ్గా వేయట్లేదు. అలాగే ప్రిన్స్ యాదవ్ మరి బిష్ణు చూసుకుని అంత కన్సిస్టెంట్గా వేయలేకపోతున్నారు. సో మేబీ మ్యాచ్ కోసం మళ్ళీ లక్నో వాళ్ళు ఒక మార్పు చేయొచ్చు. అదేంటంటే ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో శార్దుల్ ఠాకూర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ నేనైతే ప్రిన్స్ యాదవ్ తనకు వచ్చిన ఆపర్చునిటీస్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. దీంతో మరి అవకాశం ఇస్తే బాగుంటుంది. సో మ్యాచ్ కోసం అయితే లక్నో టీం మార్పులు చేసేకంటే వాళ్ళ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. గెలిచేందుకు అవకాశాలు పెరుగుతాయి. అదర్వైజ్ వాళ్ళ బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ బ్యాట్స్మెన్ దగ్గర నుండి కలెక్టివ్ ఎఫర్ట్ రాకపోతే మ్యాచ్ గెలవలేరు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే పవర్ ప్లేలో ఏడెన్ మార్కరమ్ మరియు హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. మేల్ హర్షదీప్ సింగ్ ప్రీవియస్గా మార్కరమ్ని 4 times అవుట్ చేశాడు. అలాగే మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ని తీసుకున్న 2 times అవుట్ చేశాడు. సో దీంతో మ్యాచ్లో పవర్ ప్లేలో పీబీకేఎస్ టీంకి హర్షదీప్ సింగ్ చాలా కీలకమైన బౌలర్గా మారేందుకు అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనం ముందే చెప్పుకున్నాం, లక్నో టీం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఓడిపోతున్నారు మ్యాచ్. అండ్ దీంతో కూడా నికోలస్ పూరన్ మరియు మార్క్ యాన్సన్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎస్పెషల్లీ నికోలస్ పూరన్ షార్ట్ బాల్కి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మార్క్ యాన్సన్ తన హైట్ని ఉపయోగించి మ్యాచ్లో అతను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం పూరన్ యాన్సన్ని డామినేట్ చేశాడు. ఒకసారి అవుట్ అయినప్పటికీ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా బ్యాటిల్స్ విషయానికి వస్తే పెద్దగా ఫేస్ ఆఫ్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే రెండు జట్ల ప్లేయర్స్ మధ్య ఇంతకుముందు ఎక్కువగా బ్యాటిల్ జరగలేదు. బట్ అయినా లాస్ట్ టైం పీబీకేఎస్ ఓపెనర్స్ ఇద్దరిని దిగ్విజయ్ రాతి అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్లో అతను పవర్ ప్లే యూజ్ చేసుకుంటే లక్నో టీంకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆవేశకన్ లాంటి బౌలర్స్ శ్రేయస్కి మంచి మ్యాచ్అప్గా మారేందుకు అవకాశం ఉంటుంది. బట్ అయినా అదే చూసుకుంటే ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా టాప్ ఆర్డర్ అనేది చాలా కీలకం. ఏ టాప్ ఆర్డర్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలవచ్చు. అట్ ది సేమ్ టైం బౌలింగ్ విషయంలో చూసుకుంటే ఎవరైతే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీస్తారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.